హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ ప్రోమో వచ్చింది కదా! సెకండ్ ప్రోమోని చాలా సరళంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చివరిదాకా చూడండి. సో, లైవ్‌గాని చూసుంటే మీకు అర్థమై ఉంటది. సో, మనకు తెలిసిందే ఈ సీజన్‌కి కెప్టెన్ లేరని. ఉదయాన్నించి లైవ్ అంతా అదే అనమాట. ఏంటి కెప్టెన్ లేనప్పుడు రెస్పాన్సిబిలిటీస్, కిచెన్ రెస్పాన్సిబిలిటీని ఎలా షేర్ చేసుకోవాలి, బాత్రూమ్ క్లీనింగ్ ఎవరు, మెయిన్ హాల్ క్లీనింగ్ ఎవరు, యుటెన్సిల్స్ ఏమన్నా ఉంటే వాటిని కడిగేదెవరు, వీటన్నిటి మీద చర్చ జరుగుతుంది. సో, చాలా సేపు అలా జరిగింది. సో, ఫైనల్‌గా దీనికోసమే ఇంట్రొడ్యూస్ చేయబడ్డ ఒక ఇది చెఫ్. అంటే ఆల్మోస్ట్ లైక్ అంటే కెప్టెన్ ఎలాగూ లేరు కాబట్టి ఈ చెఫ్ రోల్. దానికోసమే ఉదయం ఒక ప్రోమో వచ్చింది చూసారా? ఆ ప్రోమోలో గేమ్ కండక్ట్ చేశారు కదా! పట్టుకొని చూద్దామని. అందరూ ఎళ్ళిపోంగా ఇంకిద్దరున్నారు గదా! ఎవరెవరు? నిఖిల్ అండ్ నైనిక. వాళ్ళిద్దరూ చెఫ్‌లనమాట. ఇద్దరిని పెడితే కిక్కేముంది? ఇంకా నెక్స్ట్ డేలు ఎలా అవుతాయి? అందుకని మూడో వ్యక్తి గూడా ఇంకా ఒకరు చెఫ్ కావాలనుకుంటున్నారు. ఆ మూడో వ్యక్తి కోసం పోటీ అనమాట. ఆ మూడో వ్యక్తి కోసం రంగంలోకి ఎవరెవరిని దింపుతారంటే, శేఖర్ బాషా, బేబక్క, యాష్మీ గౌడ్ అండ్ నబీల్ అఫ్రిది. ఈ నలుగురు గూడా కంటెండర్ లిస్ట్‌లో ఉంటారు. ఈళ్ళ నలుగురిలో గూడా ఇంకొకరిని చెఫ్‌గా చూజ్ చేసుకోవచ్చు అని నైనిక అండ్ నిఖిల్‌ని అక్కడ పెడతారు. ఇప్పుడేంది ఈళ్ళ నలుగురిలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఒకరిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరు కరెక్టు, ఎవరు కాదు, ఈళ్ళిద్దరిలో ఎవరు యాప్ట్, ఇప్పుడు వాళ్ళు గెలిచినోళ్ళుగా, వాళ్ళిద్దరిలో ఎవరు యాప్ట్ మూడో చెఫ్‌కి, ఎవరు కాదు అనేది వాళ్ళు డిసైడ్ జేయాలి. అట్ ద సేమ్ టైమ్ మిగిలిన హౌస్‌మేట్స్ ఒపీనియన్స్ గూడా అక్కడ చెప్తున్నారు. ఇదనమాట. ఇది ఒక కలెక్టివ్‌గా జరుగుతుంది. అల్టిమేట్‌గా డెసిషన్ అయితే మాత్రం వాళ్ళిద్దరే తీసుకున్నట్టుంది. బట్ కూర్చున్నోళ్ళు మాత్రం వాళ్ళ ఒపీనియన్స్‌ని షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్టుంది. ఇక్కడ గొడవేంటంటే, ఇక్కడ మీరు క్లియర్‌గా గమనిస్తే ఒక్కొక్కరి గురించి అఫ్‌కోర్స్ మనకి చూడగానే లీక్స్ వస్తున్నాయి గాబట్టి, సో, యాష్మీ గౌడ్ థర్డ్ చెఫ్ అనమాట. అది తెలిసిందే. యాష్మీ గౌడ్ థర్డ్ చెఫ్ ఎలా అయిందంటానికి కూడా ఈ ప్రోమో చూస్తే ఇంకొంచెం అర్థమైంది మీకేంటి. ఫస్టు బేబక్క. బేబక్క గురించి చెప్పేటప్పుడు ఆమెని పక్కన పెడతారు. ఆమెను పక్కన పెట్టి అంటే ప్రోమో స్టార్ట్ అవ్వటం మళ్ళా ఈ ప్రోమోలో మీరు చూస్తే సోనియా వర్సెస్ బేబక్క, సోనియా వర్సెస్ నిఖిల్, సోనియా వర్సెస్ యష్మి, సోనియా వర్సెస్ నైనిక అందరూ ఉంటున్నారు. ఎందుకనంటే సోనియా యాక్చువల్‌గా ఈ లిస్ట్‌లో లేదు. ఓకేనా? కానీ ఇప్పుడు ఈ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తా ఒకరిని చూజ్ చేసుకోవాలి కదా! ఈ నలుగురిలో. దీనికోసం ఫస్ట్ బేబక్కని చూజ్ చేసుకొని వాళ్ళేమంటారంటే, సాఫ్ట్‌గా ఉన్నారు మీరు, ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంటారు అనే రీజన్ ఆల్రెడీ నిఖిల్ చెప్పినట్టున్నాడు. ఓకేనా? ఆల్రెడీ నిఖిల్ చెప్పుంటేనే నైనికకి ప్రోమోలో నైనిక అదన్నది చూపించాడు. యాజ్ నిఖిల్ సెడ్, నిఖిల్ ఆల్రెడీ కోట్ చేసినట్టుగా మీరు సాఫ్ట్‌గా ఉన్నారు, ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. సో, మీ మాట మీద మీరు ఉండాలి గానీ, వేరేవాళ్ళొచ్చి టక్కన ఇన్‌ఫ్లూయెన్స్ చేయంగానే ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతే, ఈ చెఫ్ పదవికి మీరు ఎలా అర్హులు అనేది కొంచెం స్ట్రాంగ్‌గా, గట్టిగా ఎక్కడ, ఎప్పుడు ఎలా మాట్లాడాలో నైనిక మాత్రం అరుపులనిపించిందబ్బా! అమ్మాయి అంత కామ్‌గా నాన్‌సెన్స్ ఏం మాట్లాడలేదు. సో, ఇక్కడికొచ్చేసరికి మాత్రం దుమ్ము దులిపి దంచి కొట్టింది అంతే. హ్మ్. అంటే ఈ అమ్మాయి ఏందిరా నాయనా ఏం మాట్లాడగలదో అనుకున్నోళ్ళకి ఒక రకంగా సో, బానే ఆర్గ్యూ చేయగలదు అన్నట్టు అనిపిచ్చింది. అంటే ఈళ్ళ నలుగురిలో బేబక్క కాదు. ఆమె అందుకు ఫీల్ అయినట్టుంది. సో, అంతకు ముందే ఆల్రెడీ సో, ఏం స్టార్ట్ అయిందంటే, ఆకలంటే అంత ఇర్రెస్పాన్సిబుల్ అయినవేందక్కా అన్నట్టు అంటదనమాట సోనియా. ఆకలంటే నేను అంత ఇర్రెస్పాన్సిబుల్ అయినానా? అని ఏమంటుంది. అంటే అంతకుముందు ఆర్గ్యుమెంట్ జరిగింది. సో, సడెన్‌గా ఇప్పుడు అంతమంది వెయిట్ చేస్తుంటే ఇప్పుడు టాస్క్ అంటే ఎలా అది ఇది అని కూడా అంటుందనమాట ఆమె సోనియా. ఏది ఈ టాస్క్ పెట్టక ముందు. రైట్? సో, అక్కడ ఏం జరిగింది ఏంటనేది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కొంచెం కట్ చేసి చూపిచ్చాడు కాబట్టి దాని మీద నేను కమెంట్ చేయను. వాళ్ళిద్దరికి యాక్చువల్ ఇష్యూ ఏంటో. ఆ తర్వాత ఇప్పుడు 'శేఖర్ భాష', 'బేబక్క', 'నబీల్' అండ్ 'యష్మి గౌడ్' కదా! సో, బేబక్కని పక్కన పెట్టేసినట్టున్నారు. బేబక్క రీజన్ చెప్పి పగలగొట్టేసినట్టున్నారు. ఆ తర్వాతకొచ్చేసరికి నబీల్‌కొచ్చేసి. నబీల్‌కి ఏం చెప్తారంటే రీజను 2 డేస్‌లో అంటే నిఖిల్ అండ్ నైనిక కదా! జడ్జ్ చేసి చెప్పి తీసుకోవాల్సింది వాళ్ళలో ఒకరిని. నిఖిల్ ఏమంటాడంటే, "ఈ 2 డేస్‌లో నాకేమనిపించిందంటే నీకెక్కువగా ఒక సొంతంగా నీకొక ఇండివిడ్యువల్ థాట్ ఉన్నట్టు గాని, సో, నీకు ఆ కంట్రోల్ చేసే పవర్ గాని, ఆ! నీకు నీకున్న కేపబిలిటీస్ గాని, ఇవన్నీ ఉంటాయని నేను అనుకోవటం లేదు" అన్నట్టు అంటాడు. ఓకేనా? అయితే నీకేమన్నా ఉన్నాయా? సరే నన్నంటున్నావు నీకేమన్నా ఉన్నాయా అని ఇతను కూడా అంటాడు. నబీల్. ఇక్కడ అంటే ఇప్పుడు ఫస్ట్ బేబక్కని పనికిరాదన్నారు. నెక్స్ట్ నబీల్ అన్నారు. ఇప్పుడు నబీల్ అని అనంగానే సోనియా ఎంటర్ అయ్యి, సో, అంత రెస్పాన్సిబుల్‌గా
ఎవరు చేశారు? సో, నువ్వు నబీల్‌ని వద్దంటే, ఆ అమ్మాయి పేరేం పేరు? యష్మి గౌడ్ ఏమన్నా అంత రెస్పాన్సిబుల్‌గా ఉందా? ఆమె కూడా ఏం చేయలేదు కదా! ఈ 2 రోజుల నుంచి. ఓకేనా? నాకైతే పెద్దగా ఏమి అనిపించటం లేదన్న సెన్స్‌లో ఈ అమ్మాయి మాట్లాడింది. ఓకేనా? సో, నబీల్ రెస్పాన్సిబుల్‌గా లేడు అన్నందుకు ఆ డిస్కషన్ ఇంకా ఫర్దర్‌గా ఏమైందో చూద్దాము. ఇక్కడ రెస్పాన్సిబుల్ విషయానికొస్తే ఆయన కూడా లేడు కదా! ఓన్లీ? వై ఓన్లీ నబీల్? అన్న పాయింట్‌ని ఆమె రైజ్ చేసింది. ఓకేనా? ఇంకా జరిగుంటాయి. మీరు మీరు క్లోజ్ కాబట్టి మీరు యష్మి గౌడ్‌ని తీసుకున్నారు. ఇంక ఇయన్నీ బోలెడన్ని వస్తాయి. ఇంకా ఓరి నాయనా! ఇంక ఇంతటితో ఆగదిది. సో, నా నబీల్‌ని కూడా పక్కన పెట్టేశారు. ఇంక మిగిలింది ఎవరెవరు? శేఖర్ భాషా అండ్ యష్మి గౌడ్. శేఖర్ భాషా కూడా అలానే ఏదో ఒక రీజన్ చెప్పుంటారు. చివరికి యష్మి గౌడ్ అయ్యుంటది. సో, ఇక్కడ ఎప్పుడైతే ఏం పేరు తీసుకొచ్చిందో, నబీల్ నువ్వు రెస్పాన్సిబుల్ కాదన్నావు. యష్మి గౌడ్ ఏమన్నా రెస్పాన్సిబుల్లా అని సోనియా ఎప్పుడైతే తీసుకొచ్చిందో, యష్మి గౌడ్ జమ్మున లేచిందసల. వెంటనే వై ఆర్ యూ పుల్లింగ్ మై నేమ్ ఎవ్రీ టైమ్? దిస్ ఈజ్ నాట్ ఫేర్. దిస్ ఈజ్ నాట్ ఫేర్ సోనియా అంటుంది. వై దిస్ ఈజ్ నాట్ ఫేర్ అని ఏమంటుంది? సో, అక్కడ ఒక కైండ్ ఆఫ్ గొడవ లాంటిది అయిందనమాట. ఇదంతా ఏందంటే చెప్పుల కోసం. అల్టిమేట్‌గా ముగ్గురు చెప్పులవుతున్నారు. సో, ఈరోజు మీరు లైవ్‌గా చూస్తే దానికోసం నిఖిల్ మాత్రం నాకు చాలా స్మార్ట్ గేమర్ అనిపిస్తున్నాడు. సో, కొంచెం చాలా ముందుకెళ్ళేటట్టే ఉన్నాయి. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి? హైపర్ వచ్చిన చోట మరీ హైపర్ అవ్వకుండా తగ్గుండటము. అంటే కొంచెం మేనేజింగ్ స్కిల్స్ ఉన్నాయి. కొంచెం లీడర్‌షిప్ క్వాలిటీస్ గూడా ఉన్నాయి. నేను చూసా అక్కడ అన్నం వండుకోవాలి. కెప్టెన్ లేడు. అసలు మీరు ఒక అరగంట, గంట చూస్తే అందరూ రచ్చే అక్కడ. ఆ పృథ్వీ ఏమో ఫస్ట్ అసలు ఒక స్టెప్పేసి ఒక నలుగురు అన్నం వండుకొని కిచెన్‌కి, ఒక ఐదుగురు క్లీనింగ్‌కి, ఒక ఐదుగురు ఇక్కడ క్లీనింగ్‌కి అట్లా ఏదో డే డే డివైడ్ చేస్తున్నారు. కొంచెం ఆ దాంట్లో అభయ్ నవీన్ గూడా నాకు మంచిగానే అనిపించాడు. ఆ డివైడ్ చేసే దాంట్లో నిఖిల్ బానే అనిపించాడు. ఆ తర్వాత ఈళ్ళు కొంచెం బాగా మాట్లాడేవాళ్ళుంటే, ఈ పృథ్వీ అనే అతను యాహ్! మనం తీసుకుంటాము. తర్వాత ఏదన్నా జరిగితే అంటాడు. ఇతనంత నాకేమి అనిపియటంలా. ఈ పృథ్వీ అనే అతను ఓన్లీ కటౌటు, బాడీ అంతా డ్రెస్ గూడా బాగా వెరైటీస్ ఏసేటట్టున్నాడు గానీ, ఈ ఆట దగ్గరికొచ్చేసరికి ఏంటో మరి కొంచెం డిఫరెంట్‌గా అనిపించాడు నాకాయన. బట్ వేరేజ్ నిఖిల్ వచ్చేసరికి చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ఫస్ట్. ఇది ఓకే. మనం ఉండే ఏమైనా మనమే ఉండాలి. ఒక్కరు ముందుకు కదలనీరు. ఆ మణికంఠ వచ్చి అంటాడు, "అందరున్నప్పుడు రండి. అందరున్నప్పుడు మాట్లాడుకుందాము. ఒకరిద్దరు మిస్ అయినట్టే కదా!" అంటాడు. అది మంచి మాటే. సో, లైవ్ చూడాల్సింది మీరు. ఒక విష్ణుప్రియ ఏమో ఇంకో రూమ్‌లో ఉంటది. ఇంకొక ఆమేమో సీత అనే ఆమేమో మేకప్ ఏసుకుంటా ఉంటది. ఇప్పుడు ఒకటి మాట్లాడుకోవడానికి అందరొస్తే ఓకే గాని, అక్కడ టైం కిల్ అయ్యే కొద్దీ ఏదో ఒక డెసిషన్ తీసుకునే కొద్దీ నెక్స్ట్ పూటకి వండుకోవాలా, తినాలా. సో, ఇంక ఇదే వాదనలు. అసలు ముందు పని గానిద్దామనే కంటే, ఆ పని గాకముందే చాలా క్వరీలు అది, ఇది బోలెడన్ని. సో, ఆ మొత్తం ఎపిసోడ్‌లో మాత్రం నాకు నిఖిల్ మంచిగనిపించాడు. ఓకేనా? సరే ముందు ముందు గేముంది. ఆయనేదన్నా ప్రతి వాళ్ళకొక స్ట్రాటజీ ఉంటది. అది వేరు. కానీ ఒక లీడర్‌షిప్ క్వాలిటీ గాని, ఒక మేనేజ్‌మెంట్ చేయటం గాని, ఒక మాట్లాడే వే గాని ఇప్పుడు ఒకటబ్బా! దమ్ముంటే మనం చేయాలా? మనం చేయలేనప్పుడు వేరైనా చెప్తే ఇనాలి. ఈ రెండే ఉంటాయి బిగ్ బాస్ హౌస్‌లో. నిఖిల్ నీకు మాట్లాడటం చేత కాదు. నేనున్నాను. నేను ఆర్గనైజ్ చేస్తానని ఎవరన్నా చెప్పినప్పుడు నో, నో, నో అని ఇతనొస్తే ఇతను తప్పయిద్ది. అందుకే నేను అతనికి మేనేజింగ్ తెలుసు. కొంచెం డిప్లొమసీ ఉంది. కొంచెం ఎలా ట్యాకిల్ చేయాలో తెలుసు. ఇయన్నీ ఉన్నాయి మనోడి దగ్గర. కొంచెం స్మార్టే. అమ్మో! అనుకున్నంత ఇదేం గాదు. చాలా స్మార్ట్. ఆహ్, చాలా రోజులు గూడా అసలు చాలా రేస్‌లో ఉంటాడితను. ఇంకా అన్‌డౌటెడ్‌లీ చెప్పొచ్చనమాట. ఈ గొడవయ్యేటప్పుడు ఈ యష్మి గౌడ్‌కి సోనియాకి ఈ ప్రోమోలో గొడవయ్యేటప్పుడు లెట్ మీ టాక్ నువ్వు గమ్ముగుండు యష్మి లెట్ మీ టాక్ అని అక్కడ కూడా కొంచెం వాయిస్ రైజ్ చేస్తాడు. ఇది జరుగుతుందనమాట. ఓకే. సో, బిగ్ బాస్ గూడా వంతుల వారీగా ఇచ్చేస్తున్నాడు ఫుటేజ్. సో, వచ్చిన రోజు నాగమణికంట చిన్న కుర్రోల్లాగున్నాడు. ఆయన ఊరికీ తెలీదు. ఎవరికీ తెలియకపోతే ఆయన్నసల తొక్కేస్తారు అనుకున్నాడో ఏమో! ఆయనకివ్వాల్సిన ఫుటేజ్ అంతా ఇచ్చేశాడు. ఆయన గురించి మాట్లాడుకునే మాటలు మొత్తం టెలికాస్ట్ చేసేశాడు. ఒక రకంగా ఫుటేజ్ బాగా దొరికినట్టే. ఆ తర్వాత కొంచెం అయిపోయిందనుకునే లోపు 'శేఖర్ బాషా వర్సెస్ సోనియాది ఆరెంజ్ గొడవ' చూయిచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు సోనియా వర్సెస్ ఈళ్ళందరూ. సో, ఓవరాల్‌గా ఈ 2 రోజుల్లో చూస్తే కొంచెం గట్టిగా గొడవలవ్వబోయేది సోనియాతోనే అనిపిస్తుంది. అంటే ఆ అమ్మాయి అది అది తప్పా, కరెక్టా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తది. ఒక్కోసారి ఫుల్ ఎపిసోడ్ చూసాక మన ఒపీనియన్స్ మారొచ్చు. బట్ ఆ అమ్మాయి లేవనెత్తుతున్న పాయింట్స్ గాని, ఒక మాట చెప్పేటప్పుడు అది తప్పైనా, ఒప్పైనా ఆర్గ్యూ చేయొచ్చు. నిజంగా 'శేఖర్ భాషాకి' అండ్
ఈ అమ్మాయి ఉంది కదా, ఎవరు, సోనియాకి జరిగిన సంభాషణలో నిశితంగా పరిశీలిస్తే శేఖర్దే తప్పు గేమ్ పరంగా. ఎందుకంటే ఫుడ్ ఫుడ్ మీరు ఫుడ్ అనేది ఆట వస్తువులు కాదు. ఫుడ్‌తో ఆటలాడటమేంది, ఆరెంజ్ తీసుకొని అట్ట అంటమేంది అనేది ఎవరికైనా ఇప్పుడు రేపు నాకు సరైన దాన్ని తప్పు పట్టలేడు. ఏముందమ్మా సోనియా అటువంటి ఏమి అని అని అనలేడు. ఇంకేదన్నా దాన్ని గేమ్‌ని బైపాస్ చేసి వన్ సైడ్‌గా ఒకరిని లేపాలి అట్లా అనుకుంటే వాళ్ళకి ఒక్కోసారి ఏందంటే హౌస్ మొత్తానికి అది తప్పు అనిపించినా గానీ బిగ్ బాస్ టీమ్ విరుద్ధంగా అది కరెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'చంటి' లాస్ట్ టైము గుర్తుందిగా మీకు. 'చలాకీ చంటి' ఒక మాట అంటే ఆ మాట అందరికీ తప్పు అనిపించింది. బట్ లేదు లేదు నువ్వేం తప్పు అన్నావు అన్నాను నాకు సార్. బిత్తరపోయాం అందరం ఆ రోజు. సో అటువంటివి జరిగితే తప్పితే జనరల్‌గా ఫుడ్ విషయంలో కరెక్టే కదయ్యా! ఆ అమ్మాయి చెప్పింది ఫుడ్ విషయంలో అలా ఉండాలి అన్నట్టే చెప్పాలి. కానీ ఆ అమ్మాయి ఆ చెప్పే వే ఏదైతే ఉందో సున్నితంగా చెప్పటంలా. చాలా గట్టిగా ఎళ్తుంది. ప్రాబబ్లీ ఆమె స్ట్రాటజీ అయ్యుండొచ్చది. ఇప్పుడు తిండితో ఆటలాడటం ఏంది శేఖర్ నాకు నచ్చలా అంటం వేరు. సో దాన్ని కిందేసి, బురదలో ఏసి, తొక్కేసి, ఇక్కేసి నువ్వెట్లైనా తిను. ఆ! మనుషులనేవోళ్ళు ఎవరు తినరు. ఇటువంటి అడ్జెక్టివ్స్ చేర్చటం వల్ల ఇప్పుడు కొంతమంది ఇటువంటివి మాట్లాడితే ట్రిగ్గర్ అయ్యే గుణం కొంతమంది ఉంటుంది చూసారా? ఆ ట్రిగ్గర్ అయ్యే వాళ్ళ దగ్గర ఇంకా ట్రిగ్గర్ చేసినప్పుడు ఒక గొడవ ఫార్మ్ అయిద్ది. ఆ గొడవలోనే కన్వర్జేషన్ స్టార్ట్ అయిద్ది. ఆ కన్వర్జేషన్‌లోనే స్క్రీన్ స్పేస్ తెలియకుండా ఉంటది. కొంతమంది తిక్కలోళ్ళే కాదు ఏదేదో మాట్లాడుతున్నారు అనుకుంటాం గానీ, అది పెద్దదవ్వటం వల్ల వాళ్ళ ఆర్గ్యుమెంట్ స్కిల్స్‌తో పాటు వాళ్ళేదైనా చెప్పాలనుకున్నది ప్లస్ ఆ కెమెరా అటెన్షన్ గాని లేకపోతే మొత్తం వాళ్ళకొచ్చేస్తాయి. ఓకేనా? సో, కొంచెం గట్టిగానే మాట్లాడగలుగుతుంది. చూడాలి ఎటెళ్తదో. మొత్తానికి చూడండి నిన్నటి నుంచి చూస్తే మీరు ఇప్పుడు 'సోనియా వర్సెస్ ఆర్‌జే శేఖర్' జరిగిందా? 'సోనియా వర్సెస్ నిఖిల్' జరిగిందా? 'సోనియా వర్సెస్ తేజస్విని' సారీ అమ్మాయి పేరేం పేరు 'యశస్వి గౌడ్' జరిగిందా? 'సోనియా వర్సెస్ బేబక్క' జరిగిందా? ఇట్లా ఉన్నప్పుడు ఏందంటే, ఇప్పుడు ఈ వర్సెస్ అనేది ఎలా ఉంటదంటే జనరల్‌గా వన్ వర్సెస్ మెనీ అన్నప్పుడు తప్పులెక్కువ, ఒక్కువ ఎవరు తప్పులు చేశారు, ఎవరు ఎక్కువ చేశారనే దానికంటే, ఈ వన్ వర్సెస్ మెనీ అనేది ఒకటి ఫార్మ్ అయినప్పుడు, ఈ వన్ అనే దానికి కొంచెం బలం ఉంటది ఎప్పుడైనా. అది 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 వెరైటీ అనుకోండి, నిజం అనుకోండి. అది బిగ్ బాస్‌లో అప్లై అవుతున్న ఫార్ములా. ఇంతమంది కలిసి ఒక్కరి మీదకెళ్తున్నారు. సో, వాళ్ళందరూ ఒకటి, ఈ అమ్మాయి ఒక్కటొకటి అన్నది కూడా రావచ్చు. ఏమో మళ్ళా ఆమె ఎంపీలైందో ఏమో మొత్తం అంతా టర్న్ అయిపోతుంది. మొన్న నాగమణి కంటకొచ్చింది, నిన్న ఒకరికొచ్చింది. ఈరోజు నేను తీసుకోవాలి స్పేస్ అనుకుందో, కానీ స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకుంటుంది. త్రివిక్రమ్ గారి మాటల్లో చెప్పాలంటే ఓకే. చార్మినార్ లాంటి సందుల్లో బైక్ నడపటం కష్టం. కానీ అమ్మాయి నడపడానికి ట్రై చేస్తుంది. కారే నడపడానికి ట్రై చేస్తుంది తన యొక్క మాటలతో. అదనమాట సంగతి చూద్దాం ఏమవుతుందో. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.